అందరికీ నమస్కారం. నేను మీ చేకూరి చైతన్య. నిన్న బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎస్ఆర్సి మరియు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించి ప్రెస్ మీట్ కండక్ట్ చేయటం జరిగింది. ఆయన చేసిన ఆరోపణలపై స్పందించాలని నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ముందుగా అనారోగ్యానికి గురై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి మాజీ శాసనసభ్యులు గౌరవ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు త్వరగా కోలుకొని తిరిగి ప్రజాసేవకి అంకితం కావాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అయితే నిన్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఎస్ఆర్సి సెక్యూరిటీ రివ్యూ కమిటీ మీద తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. ముందుగా గౌరవ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సెక్యూరిటీ తొలగింపు వల్లనే ఆయన మానసిక ఒత్తిడికి గురై ఆయన గుండెపోటు వచ్చిందని ఒక అసంబద్ధమైన ఆరోపణని డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు చేయటం శోచనీయం. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ తనకి ఆరోగ్యం బాగాలేదు, ఉద్యమకాల సమయంలో పోలీసులు ఉపయోగించిన టీఆర్ గ్యాస్ వల్ల తన కంటిని కోల్పోవాల్సి వచ్చిందని, అలాగే పోలీసులు కొట్టిన దెబ్బలకి వారానికి రెండు సార్లు ఫిజియోథెరపీ చేసుకుంటే తప్ప నేను నిలబడలేను అని ఆయన ప్రజల సమక్షంలో బహిరంగ సభలోనే ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన ఒక విషయాన్ని ఆయన ఆ సభలో ప్రస్తావించడం జరిగింది. కానీ ప్రవీణ్ కుమార్ గారు 2026లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్ఆర్సి వల్లనే ఆయన మానసికమైన ఆందోళన గురై ఆయన హార్ట్ అటాక్ వచ్చిందన్నట్టుగా మాట్లాడడం అన్నది చాలా బాధాకరమైన విషయం. అందులో ముఖ్యంగా దాన్ని కోట్ చేస్తూ మోకాలికి బోడిగుండుకి సంబంధం పెట్టి మాట్లాడినట్టుగా ఆయన మాటలు ఉండడం చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి మిత్రులారా. ఆయన మాట్లాడుతూ సివిల్ సప్లైస్లో 1100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని, దాని మీద హైకోర్టులో పిల్ వేశారని, స్కూల్ ఎడ్యుకేషన్లో బంకర్ బెడ్స్కి సంబంధించిన స్కామ్ జరిగిందని, అలాగే వట్టినాగులపల్లిలో వాసవి కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన బిల్డర్స్తోని దాలని ప్రభుత్వం వేధిస్తుందని, ఇటువంటి అనేక రకాలైన అసంబద్ధమైన విషయాలన్నిటినీ జోడించి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూడటం అన్నది అత్యంత శోచనీయం. ఈరోజు నేనేమంటున్నానంటే, ఒకవేళ ఆయనకి ఈ ప్రభుత్వమే అతనిని హింసించడం ద్వారానే మానసిక ఒత్తిడి గురి చేయడం వల్లనే హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పడం నిజమైతే, మరి 2023 జూన్ నెలలోనే ఒక 39 సంవత్సరాల వయసు కలిగిన సాయి చంద్ గారు కూడా హార్ట్ అటాక్తోని చనిపోవడం జరిగింది. ఆ రోజు మీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి సెక్యూరిటీని ఎక్కువగా పెంచి హార్ట్ అటాక్ రాకుండా కాపాడాల్సి ఉండేదిగా సార్ మీ లాజిక్ ప్రకారం. అలానే నాగార్జున సాగర్కి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య గారు కూడా ఆ రోజు హార్ట్ అటాక్తో చనిపోయారు. ఆయనకు కూడా సెక్యూరిటీ పెంచి హార్ట్ అటాక్ రాకుండా ఆయన కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్నట్టేగా లెక్క సార్. అలానే మేకపాటి గౌతమ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆయన బాడీ బిల్డర్, మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసే ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు, ఆయన వయసు కూడా 50 సంవత్సరాలు, ఆయన కూడా హార్ట్ అటాక్తో చనిపోయారు. సెక్యూరిటీకి అలానే ఆరోగ్యానికి ముడిపెట్టి మాట్లాడడం అన్నది అత్యంత బాధాకరమైన విషయం. అలానే జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి రాజీవ్ త్యాగి అనే వ్యక్తి కూడా 2022లో ఆయన వయసు కూడా 52, ఆయన కూడా హార్ట్ అటాక్తో చనిపోయడం జరిగింది.
ఈ హార్ట్ అటాక్తో చనిపోయిన ఈ వ్యక్తులు, ఈ ప్రముఖమైన రాజకీయ నాయకులకి అందరికి కూడా ఆ రోజున్న ప్రభుత్వాలు హింసించడం ద్వారానో, ఆ రోజు ప్రభుత్వాలు ప్రాపర్గా పనిచేయకపోవడం వల్లనే హార్ట్ అటాక్లు వచ్చినాయి అని చెప్పడం లాగానే ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి హార్ట్ అటాక్కి సంబంధించి ముడిపెట్టు పెట్టడం అత్యంత బాధాకరమైన విషయం. మీరు మాట్లాడుతూ సెక్యూరిటీ ఎస్ఆర్సి అనేది ప్రముఖులకు సంబంధించిన భద్రతని పర్యవేక్షించే ఒక కమిటీ, మీకు తెలియందేం కాదు. ఆ సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతారు. కానీ మీరేమో పలానా వ్యక్తి పలానా జానారెడ్డికి ఇచ్చారు, పలానా ముఖ్యమంత్రి గారి తమ్ముళ్ళకి ఇచ్చారు, పలానా కొండా మురళి గారికి ఇచ్చారు, ఇట్లా అనేకమైన కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు చదువుతూ వాళ్ళకి ఏ రకమైన థ్రెట్ ఉన్నది కాబట్టి ఆ థ్రెట్ ఏందో ప్రజల ముందు పెట్టాలి అని చెప్పి మీరు డిమాండ్ చేయడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ప్రముఖులకు సంబంధించిన భద్రత కానీ నిఘా సమాచారం అత్యంత రహస్యంగా ఉండేది, అత్యంత గోప్యంగా ఉంచుతారు. అది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అని అనడం చాలా బాధాకరమైన విషయం. దయచేసి మీరు ఆ బీఆర్ఎస్ పార్టీ, ఆ కేసీఆర్ కేటీఆర్లు రాసిచ్చే స్క్రిప్ట్లని చదవటం బంద్ చేస్తే బాగుండిద్దని, మీరు ఇంకా రాజకీయ పరిణితిని సాధించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను సార్. దయచేసి మీరు ఈరోజు ఒకసారి పార్లమెంట్లో హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు ఈరోజు లెఫ్ట్ వింగ్కి సంబంధించిన మావోయిస్టులు మొత్తం కూడా అంతమైపోయారు, టెర్రరిజం అనేది లేదు ఈ దేశంలో అని ఆయన ప్రకటన చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ ప్రకటన ఆధారంగా చేసుకొని ఎవరికి సెక్యూరిటీ ఉంచాలి, ఎవరికి సెక్యూరిటీ తగ్గించాలి అనే దాని మీద ఒక రివ్యూ చేసి ఒక కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఇలా తప్పుపట్టడం అన్నది అత్యంత శోచనీయం. మీరు మాట్లాడుతూ తాటికొండ రాజయ్య గారిని మీద అత్యంత ప్రేమని బీఆర్ఎస్ పార్టీ ఒలకపోయడం అన్నది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తొలి దళితుడే ముఖ్యమంత్రి అవుతాడని కేసీఆర్ గారు అనేక సభలలో మాట్లాడి, అలాగే నేను కాపలా కుక్కగా ఉంటా అని చెప్పి ఆయన ఎన్నో సందర్భాలలో మాట్లాడారు. అలా కాపలా కుక్కగా ఉంటానన్న వ్యక్తే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఒక దళితుడైన తాటికొండ రాజయ్య గారిని డిప్యూటీ సీఎంని చేశారు. ఆ డిప్యూటీ సీఎంగా ఉండడం అతనికి ఇష్టం లేక తనని అకారణంగా ఒక ద్వేషంతో ఒక దళితుల మీద ఉన్న అత్యంత హేయమైన గుణంతో కేసీఆర్ గారు ఆ రోజు డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్య గారిని బర్తరఫ్ చేశారు. ఈ దేశంలో అనేక సందర్భాలలో బర్తరఫ్లు చేశారు మంత్రులని. అది మూకుమ్మడిగా ఒక కారణంతో చేయడం జరిగింది. కానీ రాజయ్య గారిని ఎందుకు బర్తరఫ్ చేశారన్నది ఈరోజు కూడా ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేయకపోవడం అన్నది అహంకారం, బీఆర్ఎస్ పార్టీ యొక్క అహంకార ధోరణి దళితుల పట్ల ఆ రోజు ఆ సందర్భంగా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు ఎవరైనా ఒక మంత్రి తప్పు చేస్తే ఆ మంత్రిని బర్తరఫ్ చేయాలి అని అంటే ప్రభుత్వం యొక్క పరువు పోయింది కాబట్టి కనీసంగా మంత్రులతోని బలవంతంగా అయినా రాజీనామా చేయిస్తుంటారు. అది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ మన దళితుడైన తాటికొండ రాజయ్య గారిని అకారణంగా అత్యంత హేయమైన చర్యగా బర్తరఫ్ చేయటం అన్నది ఆ రోజు యావత్ దళిత సమాజం దిగ్భ్రాంతికి గురైంది. ఆయన సెక్యూరిటీ పట్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు దోస్తీ అని మీరు మాట్లాడడం జరిగింది. అసలు బీజేపీకి బీఆర్ఎస్కి దోస్తీ ఉన్నది అనేది మీరు ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారు. దానికి ఎటువంటి శాంటిటీ లేని ఒక అంశాన్ని. కానీ అదే బీఆర్ఎస్ బీజేపీ దోస్తీ అన్నది 2023, 2024 అసెంబ్లీ ఎన్నికలు మరియు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ షేర్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఎవరు దోస్తీ ఏంటి అన్నది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఓట్ షేర్ స్టాటిస్టికల్ డేటా ప్రకారం
23 తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి వచ్చింది 13.90%. అదే బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది 37.35%. అలానే 2024 పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి వచ్చింది 35.08%. అదే బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓటు శాతం 16.68%. అయితే మరి 13% ఉన్న బీజేపీ పార్టీ ఒక సంవత్సర కాలంలో 35%కి వెళ్ళింది. బీఆర్ఎస్ పార్టీ 37% ఉన్నది 16%కి ఒక సంవత్సర కాలంలో తగ్గిపోయిందని అంటే ఇది ఏ రకమైన దోస్తి, ఏ రకమైన మిత్రత్వం కలిగి ఉన్నది అన్నది యావత్ సమాజం ఈరోజు చూస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు బీజేపీ బీఆర్ఎస్లే దోస్తి తెలంగాణలో తప్ప కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిజాయితీగా ఈరోజు బీజేపీ మీద కొట్లాట చేస్తుంది. మీరు బీజేపీకి వంతబాడుతున్నారు. ఇది చాలా స్పష్టమైన ఎలక్షన్ రిజల్ట్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు ఇటువంటి అంశాల పట్ల స్పందించేటప్పుడు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా అన్ని అంశాలని పరిశీలించాకనే మీరు మాట్లాడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.